బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా జరగనుంది. వాయిదా వేసే ప్రసక్తే లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. రోస్టర్ విధానంపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానం ఆశ్రయించారంటూ ప్రభుత్వం కూడా పరీక్ష వాయిదా వేయండి బోర్డుకు లేఖ రాసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గ్రాడ్యుయేట్లకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమంటూ బోర్డు రిప్లై ఇచ్చింది. ఆదివారం జరగాల్సిన పరీక్ష వాయిదా పడిందంటూ కొందరు దుష్ప్రచారం చేశారని కేసు కూడా పెట్టారు. మరోవైపు ఏపీపీఎస్సీ నిర్ణయంపై కొందరు అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖలో ఆందోళనలు జరుగుతున్నాయి. విజయవాడలోని బోర్డు కార్యాలయం ముందు ఆందోళన చేసే అవకాశం ఉందంటూ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఏపీలో ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా జరగనుందని ఏపీపీఎస్సీ అయితే నిర్ధారణ చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. అయితే చంద్రబాబు లేఖ రాసినప్పటికీ కూడా గ్రాడ్యుయేట్స్ కి అనుకూలంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేమంటూ కూడా బోర్డు కొట్టివేసిన పరిస్థితి. దీనికి సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటి? అయితే విశాఖలో ఉన్నటువంటి ఇసుక తోట జాతీయ రహదారిపై గ్రూప్ 2 అభ్యర్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. మనం విజువల్లో కూడా చూడొచ్చు. మొత్తం రోడ్డు మీద బైఠాయించి అభ్యర్థులందరూ కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గడిచినటువంటి 4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్లేసెస్లో ఇదే విధంగా గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు సరిచేసి ఎగ్జామ్ నిర్వహించాలంటూ అభ్యర్థులు అయితే ఆందోళన దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఏపీపీఎస్సీకి ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అటు ఏపీపీఎస్సీ కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ జరుగుతుంది, ఎగ్జామ్ వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అభ్యర్థులంతా కూడా ఆ రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ట్రాఫిక్ ని వివిధ ప్లేసెస్ కి డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినా కూడా రోడ్డు మీద ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు కూడా తమ ఆందోళనని ఆపే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇప్పటికే అటు ఏపీపీఎస్సీ చైర్పర్సన్ కూడా గ్రూప్ 2 ఆపే ప్రసక్తే లేదు, ఎగ్జామ్ జరిగి తీరుతుందని చెప్తున్నారు. మరి ఏం చేస్తారు అసలు? వాళ్ళు మూర్ఖత్వంగా వెళ్ళిపోయారు, వాళ్ళు మూర్ఖత్వంగానే బిహేవ్ చేస్తున్నారు. రోస్టర్ ని క్లియర్ చేయండి అని మొత్తుకున్నా వినకుండా రేపు మెయిన్స్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్ కండక్ట్ చేసిన తర్వాత టోటల్ నోటిఫికేషన్ రద్దు అయిపోతే, ఎందుకంటే 1000 పిటిషన్ల రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని మేము కోర్టులో కేసేస్తాం. ఎంత హైకోర్టులో మేము కోర్టేస్తాం, మొత్తం నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎవరి భవిష్యత్తు పోతుందండి? ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అవుతుందని అభ్యర్థులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు అట్లా కోర్టులకు వెళ్తే ఇది జరిగే ప్రసక్తి ఉందా? కోర్టుకి వెళ్తే ఎందుకు జరగదండి? మా నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు మేమంతా ఒక యూనిటీగా ఏర్పడి మేము న్యాయాన్ని గెలిపించుకుంటామని ఈ రోజు రోడ్ ఎక్కాం. మేము గత 20 రోజుల నుండి శాంతియుతంగానే మా ధర్నాలు చేస్తున్నాం. ఒక్కరికి హింసాత్మకంగా చోటు చేసుకోలేదు. కానీ ప్రభుత్వం ఉదయం నుంచి మమ్మల్ని మోసగించింది. నారా చంద్రబాబు నాయుడు గారు సారు ఉదయం వాయిస్ మెసేజ్ పంపించారు, మేము వాయిదాలు వేస్తాం, మెయిన్స్ ఎగ్జామ్ వాయిదాలు వేస్తాము. కానీ ఏపీఎస్సీ చైర్మన్ మేడం గారు వినడం లేదు అన్నారు. ఏపీఎస్సీ చైర్మన్ మేడం గారిని ప్రభుత్వమే ఉంచినప్పుడు ఆవిడ ఎందుకు వినరండి? మాతో నాటకాలు ఆడింది ప్రభుత్వం, మాతో నాటకాలు ఆడారు. మాకు వెబ్ నోట్ వాళ్ళు తలుచుకుంటే ఎప్పుడైనా ఇవ్వగలరు. ఈ క్షణమే విరమించేదే లేదు. మాకు వెబ్ నోట్ రిలీజ్ చేయాలి. మేము అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం. మా ప్రాణాలు పోయిన పని తొక్కల ప్రాణం ఎంతంతే, మాకు మా భవిష్యత్తు ముఖ్యం. అవి గవర్నమెంట్ సరిదిద్దాలి అంతే. సో మనమైతే చూస్తున్నాం, విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపే ప్రసక్తి లేదు, వినే ప్రసక్తి లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క ఒక విద్యార్థులు కూడా ఇంకా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా వాళ్ళందరితోనూ చర్చించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అటు ఎగ్జామ్ వాయిదా వేసే వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ కూడా వీళ్ళైతే ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు, దాదాపుగా గంట సేపటి నుంచి రోడ్డు మీద ఇలాగే పడుకుని తను ఆందోళన చేస్తున్నటువంటి అభ్యర్థిని చూడొచ్చు. అసలు ఇలాగే కొనసాగిస్తే ఇప్పటికే కూడా ఏపీపీఎస్సీ ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే ప్రసక్తి లేదని చెప్తున్నారు. మరి ఎంతసేపు ఇది ఇలాగా? చనిపోయేదాకా ఇక్కడే మాకు న్యాయం జరగాలి. వర్టికల్ రిజర్వేషన్ మాకు అమలు చేయాలి. హార్ట్ జంటలు వద్దు, జీవో నెంబర్ 77 అమలు చేయాలి. మా లాయర్ కూడా చెప్పారు. ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇంటికి మా శవాలే పోతాయి, లేదంటే మేము ఇలాగే చేస్తాం ఇంకా.
సో అభ్యర్థుల ఆవేదన అయితే చూడొచ్చు. చాలా మంది అభ్యర్థులు దాదాపుగా విశాఖలో 5,000 మంది పైన అభ్యర్థులు ప్రస్తుతం అయితే ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ వివిధ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి అభ్యర్థులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ సీఎం అటు వాయిస్ మెసేజ్ పంపినా ఒక లేఖ పంపినా కూడా ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో వీళ్ళైతే ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏం చెప్తారు అసలు మరి ఇప్పటికి రేపు ఖచ్చితంగా యథావిధిగా ఎగ్జామ్ జరుగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక అరగంటలో రాష్ట్రం క్లియర్ చేస్తామని చెప్పారు సార్, కానీ ఇప్పుడు దాకా రాష్ట్రం క్లియర్ చేయలేదు. రాష్ట్రంలో తప్పులు లేవని చెప్పారు సార్. ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ అనేవాడు హైకోర్టులో ఆ రాష్ట్రంలో తప్పులు ఉన్నాయా అని ఒప్పేసుకున్నారు సార్. ఆల్రెడీ మీరు సరి చేసి ఎగ్జామ్ పెడతామన్నారు. ఇప్పుడు ఎగ్జామ్ రాయమంటే మేము ఎలా రాస్తాం సార్ చెప్పండి. మాకు 6-7 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే చదువుతున్నాం సార్. ఆ ఎగ్జామ్ రాయడం వల్ల గౌరవ సుప్రీంకోర్టు ఆ ఎగ్జామ్ని కొట్టివేస్తుంది. ఎందుకంటే దాంట్లో రోషన్లు తప్పు ఉన్నాయని అర్థం. ఒకవేళ మెయిన్స్ ముందే దానికి క్లియర్ చేసి పెట్టినట్లయితే సార్ ఒకవేళ ఎగ్జామ్ పెట్టినట్లయితే కర్ణాటక ప్రభుత్వంలో ఏం జరిగిందో ఆల్రెడీ జార్ఖండ్ ప్రభుత్వంలో ఇదే విజయ్ రాష్ట్రం కోసం హైకోర్టుకి వెళ్తే వెంటనే నోటిఫికేషన్ మొత్తం రద్దు చేసింది సార్. ఇక్కడ చాలా మంది అభ్యర్థులు అయితే ప్రస్తుతం తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అభ్యర్థులు కూడా అంటే రేపొద్దున ఎగ్జామ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. అదే ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వీళ్ళంతా కూడా ఈవేళ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. సో దిక్కుతోచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్గా చూడొచ్చు. ఏమో అంటే ఒక పక్క నుంచి ప్రభుత్వం కూడా మీకు ఇది ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవ్వదు అని ఏపీపీఎస్సీ చెప్తుంది. ఇప్పుడేమో కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వద్దండి, మేము 4 రోజుల నుంచి చేస్తున్నప్పుడు ఏ మీడియా కూడా మాకు సపోర్ట్ చేయలేదండి. ఈ రోజు వచ్చారు. ఈ క్షణాన్ని మాకు ఎందుకండి మీడియా కూడాను? ఈ క్షణాన్ని ఇంకెందుకు అంతా అయిపోయిన తర్వాత 4 రోజుల నుంచి శాంతి పోరాటం చేసాం. ఈరోజు చెయ్యి దాటిపోతుందని చూసి రోడ్డు ఎక్కువ. ఈ మీడియా కూడా ఎవరు వస్తుండ్రు వీడియో తీస్తుండ్రు, ఎవరు లైవ్కి రాలేదు. ఎంత రిక్వెస్ట్ చేసాం, నిరుద్యోగులను గెలిపించిన దానికి ఇదేనా మాకు? ప్రభుత్వం పక్క నుంచి చంద్రబాబు నేను క్యాన్సిల్ చేయమని చెప్పిన ఏపీఎస్సీ క్యాన్సిల్ చేయట్లేదని చెప్తున్నారు. డ్రామా అండి, డ్రామా. ఏకపక్షాన్ని ప్రతిపక్షం లేకుండా గెలిపించిన దానికి మాకు బాగా చేశారండి. కూటమి అని ఈ రోజు ఎక్కడున్నారండి? యువగలమని నారా లోకేష్ గారు ఎక్కడున్నారు? డిఎస్సీ అన్నారు, గ్రూప్ 2 అన్నారు. ఏది ఎక్కడ? ఇవన్నీ వినిపించట్లేదా? మాకు అన్నిటి అది వినిపించట్లేదా అతనికి? మరి రేపొద్దున ఎగ్జామ్ పెట్టుకుని మీరు అంతా ఇలా చేస్తున్నారు అంటే రేపొద్దున ఎగ్జామ్ పూర్తిగా అందరూ కూడా మానేస్తారు, ఎగ్జామ్ రాయకుండా మానేస్తాం. ఇంకెందుకండి మాకు ఇది? రాసిన లేని అవకాశం లేనిది వాళ్ళు గవర్నమెంట్కి బెనిఫిట్ అవ్వాలని ఈ నోటిఫికేషన్ ఏదో కోర్టు ద్వారా అది ఇది చేసి ఎగ్జామ్ పెట్టేసి ఈ 900 పోస్టులతో మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ వాళ్ళు గవర్నమెంట్లో ఏదో మేము కల్పించామన్నట్టు చూపించడం కోసం ఇదంతానండి. ఇదంతా హై డ్రామా ప్లే చేస్తుంది. ఒకసారి అనురాధ మేడం ఒప్పుకోలేదని అంటారు, ఒకసారి ఏమో సీఎం గారు ట్వీట్లు ఇస్తారు. ఎందుకు ఈ డ్రామాలు? మన నిరుద్యోగులు మేము అంత పనికి మనలో కనిపిస్తున్నామా? వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ మా మీద ఉంది. యువగాలని నమ్ముకునే ఈ రోజు గవర్నమెంట్ గెలిచింది. రేపు ఈ యువగాలం ఏంటో చూపిస్తారు. ప్రతి ఇంట్లో మీ ఉన్నోళ్ళు, మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ ఉన్నాం. ఒక్కొక్క ఇంట్లో మినిమం 5-6 ఓట్లు ఉంటాయి. నెక్స్ట్ ఎలక్షన్ అనేది ఏంటనేది చూపిస్తారండి. ఈ రోజు దీంతో ఆగిపోదు. 5 ఏళ్ల నుంచి ప్రిపేర్ అయినటువంటి మీ అందరి పరిస్థితి ఏంటి? రేపు పొద్దున ఎగ్జామ్కి వెళ్తారా లేదా అందరూ కూడా బాయ్కాట్ చేస్తున్నారు? ఏంటి అసలు ఇక్కడ ఉండే వాళ్ళు బాయ్కాట్ చేస్తారండి. రాష్ట్రం మొత్తం మీద ఇది నా నిరుద్యోగుల తరపు పిలుపుగా. ఒకవేళ ఎగ్జామ్ రాసినా ఇది కేసుల్లో నడిపి ఎవరో ఒకరు కేసు వేస్తారు. మొత్తానికి ప్రిలిమ్స్ నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ అయితే అందరూ లాస్ అవుతారండి. అది ప్రతి ఒక్క నిరుద్యోగి తెలుసుకొని వాళ్ళు కూడా ఎగ్జామ్ బాయ్కాట్ చేస్తే ఎవరికి పెట్టి రాస్తారు? ఎగ్జామ్ ఎవరికి పెట్టి రాస్తారు? మాలో స్వార్థపరులు లేకుండా వచ్చి ప్రతి ఒక్క రోడ్డు మీద కూర్చోండి. అప్పుడు ఎందుకు న్యాయం జరుగుతుందో చూద్దాం. అంటే ఇప్పటి వరకు అసలు మీకు ఏ విధమైనటువంటిది అసలు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు, క్లారిటీ వచ్చే అవకాశం ఉందా లేదా? అసలు పనికిమాల ట్వీట్లు వేస్తాండ్రు, గంట గడియ ట్వీట్లు వేస్తాండ్రు. ఎందుకంటే ఆ ట్వీట్లు సో ఒక్కొక్కటి ఇక్కడైతే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి దాని ప్రకారం కూడా చూసిన విద్యార్థులంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకటి అసలు ఇది క్లియర్ అవుద్ది అనుకుంటున్నారా ఏంటి? అసలు క్లియర్ అవ్వడము ఇవన్నీ మాకు సెకండరీ అండి. మేము ఓటేసి గెలిపించిన ప్రభుత్వం ఇది. అందుకు మా 2 చెప్పుల చేతులతో మేము కొట్టుకుంటున్నాం ఈ గవర్నమెంట్ని గెలిపించినందుకు. కాబట్టి నెక్స్ట్ మేమందరం 20 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ రూలింగ్లోకి రాకుండా బాధ్యత తీసుకుంటాం. సో మొత్తానికి విద్యార్థులు అయితే మేము చేసినటువంటి తప్పు ఇది ప్రభుత్వాన్ని గెలిపించి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేయాలి. ముఖ్యంగా ఈ గ్రూప్ 2 రోస్టర్ విధానంలో ఉన్నటువంటి తప్పులు సరిచేసే వరకు మేము ఇది వాయిదా వేయాలని విద్యార్థులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటి వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి